42% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఇచ్చి ముందుకెళ్తామంటే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఇవ్వటం సరికాదని తెలిపింది. బీసీ కోటాపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది న్యాయస్థానం. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ప్రభాకర్, మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి ఆన్లైన్లో వాదనలు వినిపించారు. బీసీ కోటాపై జీవో గెజిట్ కానప్పుడు ఎందుకు ఆందోళన చెందుతున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు. రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలనే నిబంధన ఉంది కదా అని తెలిపింది. రిజర్వేషన్లపై ఏజీకి అనేక ప్రశ్నలు వేసింది న్యాయస్థానం. అయితే దసరా సెలవుల తర్వాత ఈ అంశంపై విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు ఏజీ. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తే ఏజీ చెప్పినప్పుడు వింటామని సమాధానమిచ్చింది న్యాయస్థానం. దీనిపై ప్రభుత్వాన్ని అడిగి చెప్తానన్నారు ఏజీ. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా పడింది.